నిర్ణయం. ఇది రాష్ట్ర దూదేకుల సంక్షేమ సంఘం జేఏసీగా గత 28వ తేదీ ఆదివారం రోజున ఇంతకుముందు జేఏసీ ఉండే దాన్ని మళ్ళీ పునర్జీవం పోసి జేఏసీగా కొన్ని సంఘాలను కలుపుకొని ఒక జేఏసీగా ఏర్పడ్డది. ఆ జేఏసీ చైర్మన్గా అహ్మద్ మొహియుద్దీన్ బాబ్జానీ మరియు మా ఒక సంఘానికి మా సైదుల్ సార్ ప్రధాన కార్యదర్శి, ఇంకొక సంఘానికి మా జానీబాయ్ గారు ప్రధాన కార్యదర్శి, అదే మాదిరిగా మా పట్టణ అధ్యక్షులు పాషా గారు, తర్వాత మా రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ ఇమాం భాయ్, తర్వాత మా మహిళా అధ్యక్షురాలు ఖాజావి గారు మరియు నల్గొండ జిల్లా అధ్యక్షులు మన మీరా భయ్య గారు, మేమందరం కలిసి ఇవాళ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఏర్పాటు చేసినాము. ముందుగాలు ప్రెస్ అభిమానులకు, ప్రింట్ మీడియాకు, సోషల్ మీడియాకు అందరికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా మా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ప్రభుత్వం ద్వారా చేయించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకున్నాము. తద్వారా మేము ఈ యొక్క జేఏసీ ఏర్పడినటువంటి ప్రోగ్రాంను కూడా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మా కుల సంబంధానికి సంబంధించిన గ్రంథాలయ చైర్మన్ రియాజ్ భాయ్ గారికి ఆహ్వానించి మా సమస్యలు ఇట్లా ఉన్నాయని చెప్పడం జరిగింది. వారు మొత్తం సవినయంగా వివరించడము, ఆ తర్వాత రిప్రజెంటేషన్ ద్వారా కూడా వారికి ఇవ్వడం జరిగింది. వారు ఈ మధ్యలో ఒక 10 రోజుల లోపల మీకు ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ సలహాదారుల నుంచి కానీ ముఖ్యమంత్రి గారితో కూడా మేము ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసి మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేస్తారనే అటువంటి హామీ ఇచ్చారు. దాదాపుగా మా దగ్గర ఇక్కడ ఏదైతే 125 జియో ప్రకారంగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు బతికి ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అనంతరామ కమిషన్ వేయించి ఈ కుల వృత్తుల వారికి ఏదైతే వృత్తులు చేసుకునే వారికి జీవనోపాధి చేయాలంటే వీరికి ఒక పరిష్కార మార్గదర్శగా అప్పుడు కొన్ని ఫెడరేషన్లు, కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారానే మా కార్పొరేషన్ అప్పటికి కాలేదు. ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే మన చనిపోయిన తర్వాత రోషయ్య గారు వచ్చారు, రోషయ్య గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత క్యాబినెట్ కూర్చుండి ఏదైతే ఉమ్మడి రాష్ట్రం లోపల ఒక 125 జీవో ప్రకారంగా అప్పుడు దూదేకుల ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన దశగా ప్రభుత్వం కూడా ఈ యొక్క బైలాస్ను మేము సబ్మిట్ చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఏదైతే దూదేకుల ఫెడరేషన్ బైలాస్, ఆ తర్వాత ప్రభుత్వం కూడా కొన్ని సొసైటీస్ అంటే కొన్ని సంఘాలుగా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోమంటే అప్పుడు దాదాపుగా మేము కొన్ని సంఘాలు కూడా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో 200 పైకి చిలుగు ఈ సంఘాలు ఉన్నాయి. తర్వాత ఖమ్మం లోపల కూడా ఒక దాదాపుగా 70-80 సంఘాలు అక్కడ ఉన్నాయి. మొత్తము ఖమ్మం కానీ ఆదిలాబాద్లో కూడా ఉన్నాయి, వరంగల్లో ఉన్నాయి, నల్గొండలో ఉన్నాయి, మహబూబ్నగర్లో ఉన్నాయి. ఇట్లా మేము అన్ని సంఘాలను అప్పుడు చేయించడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ మధ్యలో కొన్ని కార్పొరేషన్లను కూడా వాళ్ళు కొన్ని ఫెడరేషన్స్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఏదైతే ఈ దూదేకుల ఫెడరేషన్ను ఏదైతే డిక్లేర్ చేయాలని మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. రెండవది ఏంటంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ ఫెడరేషన్ ఏర్పడ్డది. ఇప్పుడు అది బైఫర్కేషన్ కాలేదు. అంటే తెలంగాణ ఫెడరేషన్, నూరు భాషా ఫెడరేషన్ అనేది ఇంకా కార్యరూపానికి రాలేదు. అది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు పెండింగ్లో ఫైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వద్ద ఉంది. దాన్ని మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి కూడా ఈ మధ్యలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యలో కొన్ని మా సంఘాలు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి. వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. ఏంటంటే ఈ సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక జేఏసీగా ఏర్పడ్డది. అందులో భాగంగా ఇవాళ రియాజ్ భాయ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రియాజ్ భాయ్ గారి ప్రత్యేక చొరవ తీసుకొని నేను తప్పకుండా మీ సమస్యలు ఏవైతే మేజర్ సమస్యలు ఉన్నాయో ఫెడరేషన్ కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 2 ఎకరాల భూమి కూడా ఇవ్వడం జరిగింది. అది ఆత్మగౌరవ భవనం ఏదైతే కోకాపేటలో ఉన్నటువంటి భవనాన్ని కూడా 2 కోట్ల బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ బడ్జెట్ ఇచ్చుకుంటూ ఇప్పుడు ఆ ఆత్మగౌరవ భవనాన్ని కూడా పూర్తి చేయాలని మేము సవినయంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ తెలంగాణ లోపల 16 లక్షల జనాభా దూదేకుల జనాభా ఉంది. వీరికి అందరికీ న్యాయం చేయాలంటే ఈ ఫెడరేషన్ తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ శాతం దూది పని చేస్తారు.
ప్లంబర్ పని చేస్తారు, తర్వాత ఎక్కువ మంది బ్యాండ్ మేళా పనిచేస్తారు. కాబట్టి ఈ చేతి వృత్తులు చేసుకునేటువంటి వారికి ఉపాధి కావాలంటే తప్పకుండా ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చేటువంటి ఏదైతే ఈ సబ్సిడీ లోన్స్ కానీ ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం. తర్వాత మొన్న గతంలో మా 28వ తారీఖు ఏదైతే జేఏసీ ఏర్పడ్డదో అప్పుడు పూర్తి స్థాయి బాడీ ఏలేదు. కాబట్టి ఇప్పుడు మా యొక్క ఒక సంఘానికి యాక్టివ్ సంఘం మా యొక్క ఫకీర్ భాయ్ గారు ఉన్నప్పుడు అది యాక్టివ్గా సంఘం ఉండే. ఆ తర్వాత ఆ సంఘాన్ని ఈ యొక్క జేఏసీలో విలీనం చేయడం జరిగింది. వారు చనిపోవడం జరిగింది. వారికి ఆత్మశాంతి కలగాలని మేము అల్లాతో ఎప్పుడు దువా చేస్తూ అక్కడ ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా సముచిత స్థానం ఇవ్వాలని ఇవాళ ఖమ్మం భాషా గారికి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా అతనికి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా మేము ప్రకటిస్తూ ఉన్నాం. దూదేకుల ఏదైతే జేఏసీగా ఏర్పడ్డ తర్వాత 28వ తారీఖు ఇంకా మిగతా పదవులు కూడా మరొకసారి మేము అందరం కూర్చుండి మాట్లాడి ఇంకా మిగతా పదవులు కూడా పరిపూర్తం చేస్తామని ఈ ప్రెస్ మీట్ ద్వారా మా రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి దూదేకుల వాళ్ళు సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ కులం సంఘం కొరకు పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి అందరికీ కూడా రియాజ్ భాయ్ సలహా మేరకు అందరినీ కూడా సముచిత స్థానం లోపల తీసుకుంటాము. ఏది కూడా మనం అందరం ఐక్యత ఉన్నప్పుడే బలంగా ఉన్నప్పుడే ఏ ప్రభుత్వాలైనా కూడా ఈ యొక్క సమస్యలను పరిష్కార దిశగా తీసుకుంటారు. కాబట్టి ఈ జేఏసీ కూడా ఒక స్వతంత్రంగా ఉంటుంది, ఎప్పుడు కూడా ఒక పార్టీకి అనుబంధంగా ఉండదు. కాబట్టి ఈ సమస్యలను తీసుకుపోవడానికి స్వతంత్రంగా ఉండాలని మా బైలా చెప్తుంది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వాలు వాళ్ళు మనకు పనిచేస్తారో ఆ ప్రభుత్వం వెంటనే మేము ఉంటాం. కాబట్టి రియాజ్ భాయ్ గారు ఒక 10 రోజుల లోపల తప్పకుండా నేను ప్రభుత్వ సలహాదారుల వద్దకు తర్వాత ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకొని ఈ మధ్యలో తప్పకుండా మీకు అందరికీ కూడా మీరు అపాయింట్మెంట్ ఇప్పించి మీ సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. అదే మాదిరిగా మా యొక్క ఏదైతే మజ్లిస్ పార్టీ ఈ హైదరాబాద్ యొక్క ఎంపీ అసద్ భాయ్ కూడా దీనికి సరైన విధంగా అతను లెటర్స్ ఇవ్వడం జరిగింది. వీరికి న్యాయం జరగాలని వారికి కూడా మేము అల్లాతో దువా చేస్తూ అతనికి కూడా మా అసద్ భాయ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ఒక ముస్లిమ్స్ లోపల ఒక సబ్ క్యాస్ట్ కాబట్టి ఈ సబ్ క్యాస్ట్ సమస్యలు పరిష్కారం కావాలంటే మాకు పెద్ద దిక్కుగా అతను కూడా ఉన్నాడు. కాబట్టి రేపు ప్రభుత్వం లోపల ఆటంకాలు జరగద్దని మేము అతని ద్వారా కూడా మేము రిప్రజెంటేషన్స్ ఈ సంఘానికి సపోర్ట్ చేయాలని ఈ జేఏసీకి సపోర్ట్ చేయాలని మేము కోరడం జరిగింది. దాని ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు మా సమస్యల ద్వారా లెటర్లు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. మా సంఘం తరఫు నుంచి మా జేఏసీ తరఫు నుంచి అతనికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మిగతాది ఏదైతే ఉందో మా యొక్క జనరల్ సెక్రటరీ గారు జానీ గారు మాట్లాడతారని కోరుతా ఉన్నాం. నూరు భాష దూదేకుల సంక్షేమ సంఘంలో స్వర్గీయ ఫకీర్ సాబ్ గారి సంఘంలో నేను జనరల్ సెక్రటరీగా, జేఏసీ ఏర్పడ్డాక జేఏసీ జనరల్ సెక్రటరీ కూడా మా కుల సంఘాల పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా గత వారం రోజుల కింద హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని మా రియాజ్ భాయ్ గారి ఆధ్వర్యంలో మేము ఒక 4-5 సంఘాలని కలుపుకొని మళ్ళీ జేఏసీని రెన్యువల్ చేయడం జరిగింది. మా జేఏసీలో ఇంకా 1-2 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలను కూడా ఈరోజు ఇంకో సంఘాన్ని కూడా జిల్లా విలీనం చేసుకోవడం జరిగింది. అతి త్వరలో ఇంకొక సమావేశం పెట్టుకొని సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ కూడా ఈ జేఏసీ గొడుగు కిందనే పనిచేయడానికి ముమ్మరంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి దయచేసి ఈ వేదిక నుంచి నేను కుల బాంధులకు నేను ఒకటే పిలుపునిస్తున్నాను జేఏసీ జనరల్ సెక్రటరీగా. దయచేసి మన కుల బిడ్డలకు, మన కుల ఆశయాలకు రాజకీయాలు కూడా మన గుర్తింపు కావాలనుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా జేఏసీ ముందుకు తీసుకుపోవాలని, మిగతా వాళ్ళు కూడా కలిసి దీన్ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా వాళ్ళకు తెలియజేస్తున్నాను. మనకు ఎన్నో ఉంటాయి. ఒక కుటుంబంలో 4 కొడుకులు ఉంటే చిన్నవి ఉంటాయి. తర్వాత సమక్ష వస్తే తండ్రి చెప్పినోటి 4 కొడుకులు కూడా వింటాడు. విని వాళ్ళందరూ కూడా ఐక్యతగా ఉన్నప్పుడే బలం వస్తుంది. కాబట్టి అందరం కూడా మనం జేఏసీని
కలిసి పనిచేయాలి. అప్పుడే ప్రభుత్వం కూడా వీళ్ళు ప్రతిష్టంగా ఉన్నారు. వీళ్ళందరూ గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు ప్రభుత్వమే మమ్మల్ని పిలిపిస్తే నాలుగు సంఘాలు ఉండి ఒకసారి 2 సంఘాలు వస్తే 2 సంఘాలు రాకపోయేది. ఆ రకంగా మేము పోయిన గవర్నమెంట్లో మేము నష్టపోయినాం. అది అందరికీ తెలుసు, మీ ఆత్మలకు కూడా తెలుసు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వంలో మనం అందరం కలిసి వస్తేనే మనకు రాజకీయంగా ముందు పోయే అవకాశాలు వస్తాయి. ఇవాళ ఒకటి అడుగుతున్న సూటిగా, దూదేకుల బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మేము ఈ రాష్ట్రంలో ఎవరికి చెప్పుకోవాలి? మా బాధలు ఎవరు తీర్చాలి? చెప్పుకుంటే దానికి ఒక్కలంటే ఒక్కరు అసెంబ్లీలో లేరు, పెద్దల సభలో లేరు. ఈ నియోజకవర్గంలో జెడ్పీటీసీలు కానీ ఈ రాజకీయంగా మాకు ఎలాంటి అవకాశాలు ఈ ప్రభుత్వంలో రాలేదు. గత ప్రభుత్వంలో కూడా రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. రావాలంటే ఐక్యతగా పని చేసినప్పుడే మనకు అవకాశాలు వస్తాయి. అప్పుడే మన కుటుంబాలు బాగుపడతాయి, మన కుల బిడ్డలకు అవకాశాలు వస్తాయి, మనని కూడా గుర్తిస్తారు. అప్పుడు చెప్పుకుంటే అవకాశాలు వస్తాయి. అప్పుడు మనం కూడా బలోపేతం అవుతాం, రాజకీయంగా అవుతాం, ఆర్థికంగా అవుతాం. ప్రతి విషయంలో ముందు పోయే అవకాశాలు ఉంటాయి. దయచేసి మీరు అన్నితో భావించుకోవద్దు. మీరు రావాల్సిందే, ఒక గొడుగు కింద పని చేయాల్సిందే. మీరు ఏదన్నా ఉంటే మాట్లాడదాం. కానీ ఇవన్నీ లోపల ఉన్నాయన్నీ కొద్ది ఉన్నాయన్నీ కూడా కొన్ని తీసేసుకొని ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ మనం దాదాపు ఈ రాష్ట్రంలో 16 నుంచి 18 లక్షల జనాభా. ఆ జనాభాని ఇవాళ గవర్నమెంట్ లెక్కలల్లో మనము తక్కువ చేసుకొని చూపించుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేకపోయింది ప్రభుత్వం. మనం అందరం కూడా ఐక్యతంగా ఉంటే ఇదే జేఏసీ లాగా అందరం గొడుగు కింద ఉన్నట్టు ఉంటే అన్ని కులాలకు వచ్చినట్టు మనకు కూడా జేఏసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుండే. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మీ అందరికీ కూడా అల్ల అవకాశాలు వస్తాయి. మీ అంతటా మీరు ఉంటే అవకాశాలు రావు. కాబట్టి మీరు దయచేసి రావాల్సిన సందర్భం ఆసన్నం వచ్చింది. కాబట్టి మీరు రావాలి. అదేవిధంగా ఇవాళ రేపు మళ్ళీ ప్రభుత్వంలో అవకాశాలు కలగాలంటే మనం ఈ జడ్పీటీసీ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్ల ముందే జేఏసీ ఫామ్ చేసి ముందు పోతే మన రాజకీయాలు అతీతంగా పనిచేస్తున్నాం. 100 భాష బిడ్డలు మంచిగా ఆర్గనైజేషన్లో ఉన్నాం. నేను కూడా ఉన్నా, మా పక్కన మీరా ఉన్నాడు, ఆయన జిల్లాలో ఒక జిల్లా కార్యదర్శి ఉన్నాడు, నేను ఐఎన్టీసీ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉన్నాం. ఈ మాలాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. మేము దగ్గర ఉన్నాం కాబట్టి పదవులు వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఎందుకంటే పని చేస్తున్నాం, చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా అరుదైన గౌరవం దక్కాలంటే మనం అందరం వింటిగా ఉండాలి. అప్పుడే మనం రాజకీయంగా ముందుకు పోతాం. దీన్ని కొద్దిగా లోతుగా ఆలోచించుకొని బాబ్జాన్ గారి నాయకత్వంలో రియాజా గారు మనకు ప్రభుత్వ దూతగా ఇన్ని రోజులు మనకు లేరు. ఇవాళ ప్రభుత్వ దూతగా మనకు రియాజ్ భాయ్ ఉన్నాడు. రియాజ్ భాయ్ గారు మన బాబ్జాన్ కానీ, మన భాష కానీ, మన ఇమాం భాయ్ కానీ, సైల్ భాయ్ కానీ, మన వాళ్ళందరూ కూడా రాజకీయంగా అవగాహన ఉన్నవాళ్ళు. దయచేసి మనం ముందుకు పోదాం, మన ఆశయాలను సాధించుకుందాం. మన ఆశా జ్యోతులు చుక్కల్లాగా రాలిపోయారు, ఉద్యమాలు చేసి తారల్లాగా రాలిపోయారు. గౌరవనీయులు ఫకీర్ సాబ్ గారు స్వర్గీయులు చాలామంది ఈ సంఘం కోసం కులం కోసం ఫైట్ చేసి అలసిపోయి తారలాగా రాలిపోయిన వాళ్ళకు ఆత్మ శాంతి కూర్చోాలంటే మనం అందరం కూడా పని చేయాలి. ఒక్క కుటుంబం కావాలి, అప్పుడే వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి. ఈ సందర్భంగా నేను ఆవేదనతో గత స్వర్గీయ ఫకీర్ సాబ్ గారి ఆశయాల మేరకు మేమందరం కూడా ఆ రోజు అంత్యక్రియలు అయినాక అదే బాబ్జాన్ గారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని నేనున్నా, సంఘాన్ని దత్తత తీసుకున్నా, ఆ రోజు ప్రకటించిండు. అదే ప్రకారంగా జేఏసీ నడిపించినాం. ఈ రోజు కూడా మేము జేఏసీలనే ఉన్నాం, జేఏసీలనే ఉంటాం, జేఏసీ కొనసాగిస్తాం. జేఏసీలో ఉంటేనే ఫకీర్ సాబ్ గారు ఆత్మకు శాంతి. మీరు అనుకుంటారు మేము ఏదో చేస్తామంటే అది కాదు, ఆయన శాంతించారు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏమన్నా కాగితాల వారికే మనం ఏదో పెట్టారంటే పెట్టాం,
అది ఎక్కడికి పరిమితం? తెల్ల కాగితాల కనుక పరిమితం. అలాగనే ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. కానీ స్వచ్ఛంగా మొన్న వారం రోజుల కింద పెట్టింది స్టాండర్డ్, ఈరోజు కూడా పెట్టింది కూడా ఒక మెసేజ్, అందరూ ఒకటే గొడుగు కింద ఉన్నామని కూడా మా రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్పినట్టు గత ఖమ్మంలో ఉన్న ఒక సంఘ అధ్యక్షులు కూడా గొడుగు కిందికి రావటం, పనిచేయడానికి ఆయన హామీ ఇవ్వటం, ఇంకో సంఘం కూడా బలంగా ఉన్న 2 సంఘాలు జేఏసీలో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చినాయి. అందుకోసమే మీరు కూడా ఒంటరిగా ఉండకుండా అందరూ ఒకటే కాబట్టి మీరు కూడా వచ్చి పని చేస్తే మీకు కూడా గౌరవం దక్కుద్ది. దయచేసి ఆలోచించండి. జై దూదేకుల, జై నూర్ బాషా ముస్లిం. రిటైర్డ్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, హైదరాబాద్. సలాంకం. మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. మిత్రులారా, మేము తెలంగాణ దూదేకుల ముస్లిమ్స్ సంక్షేమ సంఘం, వీఆర్ కాటన్ వీవర్స్. దూదేకులు అంటే కాటన్ వీవర్స్. ఇప్పటికీ విలేజ్ లెవెల్లో కాటన్ని శుద్ధి చేసి దారాల ద్వారా మార్చి ఎవరైతే నేత వాళ్ళు ఉంటారో వాళ్ళకి అందించడం మా యొక్క వృత్తిగా ఉండేది. ఈ ఇండస్ట్రియలైజేషన్ అయిన తర్వాత మా వృత్తికి కూడా చాలా ఇబ్బందులు అయ్యి వృత్తి కూడా కనుమరుగయ్యే స్థితిలో ఉన్నప్పుడు గత 15 ఏళ్ల సంధి మా వృత్తిని మేము బతికించడం కోసం ఎన్నో విధాలుగా అర్జీలు పెడుతూ మేము ముస్లిం మైనార్టీలో ఒక భాగం, ముస్లిం కార్పొరేషన్ నుంచి మాకు సరైనటువంటి లోన్స్ అంటే రుణాలు అందకపోవడం వలన మాకు ప్రత్యేకమైనటువంటి కాటన్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ ఇన్ విలేజ్ లెవెల్ అండ్ యూనియన్స్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎట్ స్టేట్ లెవెల్, రాష్ట్ర స్థాయిలో మాకు ఒక ఫెడరేషన్ను తెలంగాణ అని కోరినప్పుడు 2012లో మాకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ దూదే కులస్తుల ఫెడరేషన్ సమైక్యని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి డైరెక్టర్లు, చైర్మను, సెక్రటరీస్ అని చేశారు. అది 2016 నుంచి ఆంధ్రాలో యాక్టివ్గా అయింది. అక్కడ చైర్మన్ని నియమిస్తూ వచ్చారు. గత ఫెడరేషన్ నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాన్ని కార్పొరేషన్ కూడా మార్చారు. అదేవిధంగా 2014 నుంచి మేము ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ దూదే కులాల ఫెడరేషన్ని తెలంగాణకు కూడా అనువదిస్తూ తెలంగాణలో కూడా దూదేకుల ఫెడరేషన్ని ఏర్పాటు చేయాలని గత 2014 నుంచి కూడా మేము రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ప్రయత్నాలు వల్ల ఇంతవరకు ముఖ్యమంత్రులకి ఎన్నో అర్జీలు, నోటీసులు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వాలు మా యొక్క విన్నపాన్ని ఆదిలోనే తిరస్కరించాయి. ఇప్పుడున్నటువంటి ప్రజాపాలనలోనైనా మాకు ఆ యొక్క ఫెడరేషన్ సమాఖ్య ఫలాలు గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీలకు అందించడం ద్వారా నిరుపేదలుగా ఉన్నటువంటి గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి దూదేకుల కులస్తులకు కొంచెమైనా న్యాయం జరగాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని తెలంగాణ దూదేకుల ఫెడరేషన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. అలాగే 2016లో మేము జేసీగా ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వము అన్ని కులాలతో పాటుగా కోకాపేటలో కానీ ఉప్పల్ లింగాయత్లో కానీ స్థలాలను కేటాయించడం జరిగింది. ఆ సందర్భంలో మా కులానికి కూడా 2 ఎకరాల భూమి 2 కోట్లు ఇచ్చామని చెప్పేసి జీవోలు కూడా ఇచ్చారు. అది అప్పుడు కూడా అది పని ప్రారంభం కాలేదు. ఇప్పుడైనా సేమ్ టు సేమ్ లాగా అన్ని కులాలతో పాటు మాకు కూడా ఆ స్థలాన్ని కుల బాంధవులకు, కుల సంఘాలకు లేక ప్రభుత్వమే ఆ స్థలాన్ని దూదేకుల కులం తరపున భవనాలు నిర్మించి
అందించవలసిందిగా కూడా మేము గవర్నమెంట్కి సూచిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే నామినేటెడ్ పదవులు ఉంటాయి. నామినేటెడ్ పదవులలో కూడా ముస్లింలతో పాటుగా దూదేకుల ముస్లింలు అయినటువంటి మా వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించవలసింది కదా ప్రభుత్వానికి మేము కోరుతున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మా యొక్క కమ్యూనిటీ నుంచి అంటే బీసీ ముస్లింల నుంచి ఎవరు ఎమ్మెల్యేలుగా లేరు. గత 20 ఏళ్ల సంది లేరు. 20 ఏళ్ళకి ముందు ఏమైనా ఉన్నారో మాకైతే తెలియదు. కాబట్టి మాకైనా అవకాశం ఉంటే మా కులస్తులలో ఎవరికైనా అవకాశం ఉంటే గెలిచే అవకాశాలు ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే పదవి కానీ లేకపోతే కౌన్సిల్లో అన్న అవకాశం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పిసిసి కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే మన ప్రియతమ ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు మేము ప్రభుత్వాల దగ్గరికి పోయినా, సలహాదారుల దగ్గరికి పోయినా, ముఖ్యమంత్రుల దగ్గరికి పోయినా మీరు 5-6 సంఘాలు ఉన్నాయి కదా, జేఏసీగా రండి అని చెప్పేసి మమ్మల్ని వాళ్ళు ప్రేరేపించడం జరిగింది. ఆ సందర్భంలో మేము 2016లోనే జేఏసీగా ఏర్పడ్డాము. అప్పటి నుంచి గత 5 సంవత్సరాలు కొంచెం అది నిరుత్తేజంగా ఉండే, అంటే స్లీపింగ్ మోడ్లో ఉండే. మళ్ళీ గత నెల నుంచి కూడా మళ్ళీ జేఏసీ ఏర్పాటు చేసుకుందాం అన్న ఆలోచనతో జేఏసీని పునర్వ్యవస్థీకరిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడే ఒక గంట క్రితం ఒక సంఘ అధ్యక్షులైనటువంటి షేక్ సయ్యద్ పాషా గారు ఖమ్మం జిల్లా నుంచి వారు కూడా మా యొక్క సంఘంలో కలుస్తామని చెప్పేసి, జేఏసీలో కలుస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. షేక్ సయ్యద్ పాషా గారికి కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా వారికి కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే వారికి మా కమిటీ యొక్క నిర్ణయం ప్రకారంగా వారికి వర్కింగ్ ప్రెసిడెంట్ అనే జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పదవి ఇవ్వడానికి కూడా మేము కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం ద్వారా వారికి సంతోషపరుస్తుందని, ఆనందపరుస్తుందని తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి జిల్లాలో కూడా మేము జేఏసీని బలోపేతం చేస్తాం. తద్వారా బీసీ. నా పేరు షేక్ ఇమాం, తెలంగాణ దూదేకుల నూరు భాష సంఘం జేఏసీ యూత్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన పెద్దలు చెప్పారు, జేఏసీ చైర్మన్ బాబ్జాన్ భాయ్ గారు, అలాగే సైదులు గారు, మన ప్రధాన కార్యదర్శి జాని గారు, అలాగే మీరా గారు నల్గొండ జిల్లా అధ్యక్షులు, అలాగే టౌన్ అధ్యక్షులు పాషాబాయ్, అలా మహిళా అధ్యక్షురాలు కాజాబే గారు, అందరికీ నమస్కారములు. ముఖ్యంగా జేఏసీ పెట్టుకోవడానికి కారణం దూదేకుల కులస్తులు ఈ రాష్ట్రంలో 15-16 లక్షల మంది ఉంటారు. ఇంతకుముందు ఒక 10-15 సంవత్సరాల క్రితం అంతకుముందే సంఘాలు పెట్టి పెద్దలు నడిపించిన వాళ్ళు ఉన్నారు. కానీ అసలు దూదేకుల కులస్తుల్ని గుర్తించలేని రాజకీయ పార్టీలు ఆ స్థితిలో ఉన్నాయి. దూదేకులు ఉన్నారా, దూదేకులు ముస్లింల ఇల్లు, వీళ్ళది ఒక తెగ ఉందా ముస్లింలలో అని చెప్పేసి ఒక ఆశ్చర్యకరంగా చూసిన సందర్భాలు ఉన్నాయి. ఆనాటి నుండి మేము కొన్ని సంఘాలు పెట్టుకొని, అన్ని జిల్లాల వారీగా సంఘాలు పెట్టుకొని దూదేకులలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి మనమందరం ఒక తాటిపై ఉండాలి, ఐక్యతగా ఉండాలి, మన దూదేకుల కులస్తుల్ని మనం ప్రభుత్వం గుర్తించేటట్లు మనం చేయాలని చెప్పేసి కొన్ని సందర్భాలలో మీటింగులు, బహిరంగ సభలు, ఖమ్మంలో దూదేకుల సింహగర్జన పేరుతోటి ఒక బహిరంగ సభ పెట్టడం జరిగింది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు గుంటూరులో పెద్ద లక్షలాది మందితోటి చమన్ గారి నాయకత్వంలో ఓ పెద్ద బహిరంగ సభ పెట్టింది. ఆ రోజు నుండి కొద్దిగా రాజకీయ పార్టీలకు దూదేకుల కులస్తులు అంటే ఒక పరిచయం ఏర్పడ్డది. దూదేకుల కులస్తులు ఉన్నారని చెప్పేసి ఒక గుర్తింపు వచ్చింది. కాబట్టి మేము ఒకటే కోరేది, చాలా అట్టడుగు వర్గాన పేద ప్రజలు, దూదేకుల ప్రజలు, ముస్లిం కుటుంబాలు చాలా రోజు చేసుకొని తింటేనే బతికే స్థితిలో, హీన స్థితిలో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకి ఏదన్నా న్యాయం చేయాలని చెప్పేసి మేము పోరాడుతూ ఉన్నాం. కాబట్టి మా డిమాండ్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ దూదేకుల ఫెడరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్గా మన నూరు మొహమ్మద్ గారిని కేటాయించడం, నాగుల మీరా గారిని కేటాయించడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో దూదేకుల ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేమందరం మొన్న చూసాము, అన్ని కుల సంఘాలకి కార్పొరేషన్ చైర్మన్లు కేటాయించారు. మాకు కూడా కేటాయిస్తారేమో
అని చెప్పి ఆశగా ఎదురు చూసాము, కానీ కేటాయించలేదు. దూదేకల ఫెడరేషన్ కానీ దూదేకల కార్పొరేషన్ కానీ ఇంకా మంచిది ఏంటంటే ఈ రెండింటికంటే దూదేకల సప్లాన్ ప్రకటిస్తే ఇంకా బాగుంటుంది. ఈ 3 డిమాండ్ల మీద ఏదన్నా ఒకటి మాకు దూదేకల ఫెడరేషనా కార్పొరేషనా దూదేకల సప్లానా ఏది కేటాయిస్తే మా దూదేకల ప్రజలకి న్యాయం జరిగిద్ది, కుటుంబాలకు న్యాయం జరిగిద్ది అని చెప్పేసి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలని చెప్పి గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఈ ప్రెస్ మీట్ సందర్భంగా కోరుతా ఉన్నాం. దయచేసి మా దూదేకల కులస్తుల్ని నామినేటెడ్ పదవులలో కూడా మాకు అవకాశం కల్పించండి. రాజకీయ పార్టీల సందర్భంలో టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా మాకు కూడా ఒక స్థానాన్ని ఒక పర్సంటేజ్ని ప్రకారం మాకు కేటాయించండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దయచేసి ఈ డిమాండ్స్ని పరిగణలోకి తీసుకొని మీరందరూ కూడా మా దూదేకల కుటుంబాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మున్ముందు ఈ జేఏసీ ఆధ్వర్యంలో మా జేఏసీ చైర్మన్ బాబ్జాన్ భాయ్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఒక తాటిపై వచ్చి పనిచేస్తామని చెప్పేసి మేమందరం మాటిస్తున్నాము. ఆ సందర్భంలో ఆయన ఏ కార్యక్రమం పెట్టినా మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఫుల్ పటిష్టంగా పనిచేస్తున్నాను. 6 సంవత్సరాల నుంచి అంతకుముందు సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఆ సంఘాలన్నీ ఉంటే మనకి ప్రతిఫలం రావట్లేదని చెప్పి దివంగత నేత ఫకీర్ సాహిబ్ గారు ఆయన ఎన్నో జిల్లాలు తిరిగి ఎన్నో గ్రామాలు తిరిగి ఆయన అలసిపోయి ఇంకా ఈ సంఘాలు ఇన్నుంటే మనకి ఏ ఫలాలు రావటం లేదని చెప్పి బాబ్జాన్ భాయ్ గారితో కన్సల్ట్ అయ్యి ఒక మెట్టు దిగి అందులో విలీనం చేసి ఆయన ద్వారాగా ఒక 10-20 సంఘాలని కలిపి జేఏసీగా ఏర్పడి మనం జేఏసీగా ఉంటేనే మనకి గవర్నమెంట్ పరంగా పథకాలు వస్తాయని చెప్పి ఆ రోజు ఆయన జేఏసీగా ప్రతిష్టం చేసి ఆ బాబ్జాన్ భాయ్ గారికి ఆ పట్టాలు ఇవ్వటం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మా స్వయం సహాయకంగా సంఘానికి ఎంతో కృషి ఫలం చేస్తున్నాం. కానీ కొంచెం మంది వేరే సంఘాలు ఏర్పాటు చేసుకొని కొంచెం మమ్మల్ని గుర్తిస్తుందేమో ఇట్లనన్న ప్రభుత్వం అని చెప్పి మా కుల బాంధవులు అన్నలు అక్కలు అందరూ కూడా వేరే సంఘాలు చేసుకోవటం కారణం ఏంటంటే మా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లేదు. మా దూదేకుల కులస్తులు ఇంతమంది ఉన్నా కానీ ప్రభుత్వం గుర్తించట్లేదని చెప్పి ఇన్ని సంఘాలు ఇంత ఐక్య వేదికగా మాది ఇంత జనాభా ఉందని తెలియజేయటం కోసమే మేము ఇన్ని సంఘాలకు ఏర్పడ్డాం. ఈరోజు పోయిన 28వ తారీఖు ఈ సంఘాలన్నీ కూడా జేఏసీలో విలీనమైనవి. ఒక 2-3 ఉంటే వాళ్ళను కూడా మేము మా హక్కును చేర్చుకుంటాం. ఈరోజు ఈ సభాముఖంగా మా ఖమ్మం జిల్లాలో ఒక సంఘం పెద్ద లీడరు భాషాబాయి గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ఆయన్ని కూడా చేర్చుకోవడం జరిగింది. ఆయన వచ్చినందుకు మాకు చాలా సంతోషం. మిగతా ఉన్న 2-3 కూడా మాకు వస్తామని చెప్పి వాళ్ళు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి మాకు ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాల నుంచి మా కులస్తుల్ని గుర్తించిన రాజకీయ పార్టీ ఏది లేదు, ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు. కానీ మేమందరం ఏకతాటికి వచ్చినాం, ఏకమైనాం, జేఏసీగా ఏర్పడ్డాం. కాబట్టి ఇప్పటికన్నా మమ్మల్ని గుర్తించి మాకు రావాల్సిన పథకాలన్నీ మాకు వస్తే మా దూదేకులలో చాలా పేదరికంగా చాలా నీళ్లు లేకుండా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి న్యాయం జరుగుద్దని ముఖ్యమంత్రి గారిని అయ్యా మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, ఈ రోజు నుంచి మాకు మీ ప్రభుత్వం నుంచి పిలుపు రావాలి, మీ ప్రభుత్వం నుంచి హామీ రావాలి. మేము పూర్తిగా మేము ఎల్లవేళలా సపోర్ట్ చేస్తాం. మా ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతా ఉన్నాం, ఈ రోజు నుంచి మాకు ఏ ఒక్క రోజైనా మీ దగ్గర నుంచి మాకు ఇగో ఇది దూదేకులకి ఇది చేస్తున్నామని ఏది ఒక్కటి మాకు మేము కోరిన విధంగా చేస్తే మీకు మేము రుణపడి ఉంటాము, మీకు పాదాభివందనాలు చేసుకుంటామని ఈ పత్రికా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి నేను గ్రేటర్ హైదరాబాద్ దూదేకుల సంఘం ప్రెసిడెంట్ పాషాబాయి నా పేరు. మొన్న 28వ తారీఖు రోజు మేము అందరం అన్ని సంఘాలు ఉండొద్దని చెప్పేసి బాబుజాన్ గారి అధ్యక్షన మేము జేఏసీగా ఏర్పడ్డాం. అందులో అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. కొంతమంది దానికి రాకపోవడం వల్ల మళ్ళీ ఎట్లా అంటే మళ్ళీ
ఖమ్మం భాషా గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకోవడానికి కోసం ఈ యొక్క జేఏసీ మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మిగతా వాళ్ళకి కూడా మాతో కలిసి వచ్చే వారికి మా కులం కోసం ఎవరైతే లాభం చేసేవారైతే ఎవరైతే ఉన్నారో కులం కోసం లాభం చేస్తున్న వారు కాంట్రవర్సీ చేయకుండా మా యొక్క సీనియర్ పర్సన్ అయినటువంటి ప్రెసిడెంట్ జేఏసీ ప్రెసిడెంట్ బాబ్జాన్ గారితో కలిసి వచ్చి రేపటి తరాల కోసం అందరం కలిసికట్టుగా పని చేస్తే విజయాలని ఆటోమేటిక్ అవే వస్తాయి. మనం 4-5 సంఘాలు పెట్టుకొని 10 మంది పోవడం వల్ల మనకి ఎవరు కూడా కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వడం లేదు. అందుకోసమే ఇక నుంచి అయినా మనం ఒక తాటి మీదకి వచ్చి జేఏసీ అనే ఒక బ్యానర్ మీద అందరం కలిసికట్టు పనిచేయాలనే ఈ యొక్క ప్రెస్ మీటు. థ్యాంక్ యూ వెరీ మచ్.